బిగ్ టీవీ ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు 100 మెడికల్ క్యాంపులను నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే దిశగా కర్నూలు జిల్లా ఏదైతే మనం ఉన్న ఈ మెడికల్ క్యాంప్లో ఉన్నామో ఈ మెడికల్ క్యాంప్లో మొదటగా బీపీ షుగర్ టెస్టులను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పరీక్షిస్తున్నటువంటి ఇక్కడ ఎవరైతే ఈ టెక్నీషియన్స్ ఉన్నారో ఇక్కడ పరీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ విలేజర్స్ అంతా కూడా ఉదయం నుండే మెగా మెడికల్ క్యాంప్కు భారీగా వచ్చినటువంటి పరిస్థితి. అయితే గ్రామంలో గతంలో ఇక్కడ ఉండేటటువంటి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం ద్వారా చాలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సౌకర్యాలు కలుగుతున్నాయని గ్రామస్తులుగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మెగా మెడికల్ క్యాంప్లో ఉన్న డాక్టర్తో మనం మాట్లాడదాం. ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఈ పేషెంట్ని కూడా చూస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మెగా మెడికల్ క్యాంప్ ఎలా? ఈరోజు మెడికవర్ హాస్పిటల్ బిగ్ టీవీ ఛానల్ తరపు నుంచి ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. ఈడ రకరకాలుగా జబ్బులు ఉన్న వాళ్ళు పేషెంట్స్ కూడా వస్తున్నారు. కార్డియో, ఆర్థో, న్యూరో డిస్ఫంక్షన్స్ పేషెంట్స్. సో ఈ ఫ్రీ క్యాంప్ ప్రోగ్రాం వల్ల ఈడ విలేజెస్లో ఉన్న పబ్లిక్కి చాలా ఫ్రీగా చూస్తాము. దానివల్ల పబ్లిక్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. సో అంటే ఎలాంటి కేసెస్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఈ విలేజ్లో, వారికి ఎలా ట్రీట్ చేస్తారు? పబ్లిక్కి ఆల్మోస్ట్ ఈడ కార్డియాక్ ఇష్యూస్ ఉంటుంది చాలామందికి. అంటే లాంగ్ టైం నుంచి బీపీ, షుగర్, థైరాయిడ్, ఇంకా న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్, స్పైనల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటుంది. చాలామంది విలేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్ హెల్త్ గురించి ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఎట్లాంటి అవేర్నెస్ కానీ ఉండదు. ఈ క్యాంప్ పెట్టడం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈడ బీపీ, షుగర్, ఇంకా ఈసీజీ, గుండె టెస్ట్ కూడా ఫ్రీగానే చేస్తారు. సో దానివల్ల ఆ రిపోర్ట్ వల్ల మేము డిసైడ్ చేస్తాం, ఒకవేళ పేషెంట్స్కి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంది అంటే మన హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ తరపు నుంచి ఫ్రీగానే ట్రీట్మెంట్ ఏర్పాటు చేస్తాం. అంటే ఒక టీవీ ఛానల్, ఒక హాస్పిటల్ ఇట్లా కలిసి చేయడం ఎలా ఉంది? పబ్లిక్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యూస్ఫుల్ ప్లస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మరి కొంతమంది స్థానికంగా ఉండే గ్రామ సర్పంచ్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈరోజు మీ గ్రామంలో ఈ మెగా మెడికల్ క్యాంపు ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ క్యాంప్ పెట్టడం చాలా మంచిదే. ఇట్లాంటి క్యాంపులు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. కానీ ఈరోజు బిగ్ టీవీ ద్వారా మా ఊర్లో ఈ మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు పెట్టడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. మా గ్రామాల్లో కూడా గవర్నమెంట్ తరఫున కూడా 15 రోజులకు ఒకసారి అట్లా వస్తుంటారు వాళ్ళు కూడా. అయినా కూడా మీలాంటి వాళ్ళు వస్తే ఇంకా కొంతమందికి ఉపయోగం ఉంటుంది. ఎక్కువ మంది పల్లెల్లో షుగరు, బీపీ ఇవన్నీ కొంతమంది తెలియక ఏదో ట్యాబ్లెట్ తిని నొప్పులు వచ్చామంటే అట్లా వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళు ఫ్రీగా చెక్ చేయడం వల్ల, చెక్ చేయించుకోవడం వల్ల వాళ్ళు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ నిర్వహించిన మెడికల్ క్యాంప్లో ఎలాంటి పరీక్షలు చేస్తూ ఉన్నారు? డాక్టర్స్ ఎలా సజెస్ట్ చేస్తారు? నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను, షుగరు, బీపీ ఇవన్నీ. ఈసీజీ కూడా తీస్తున్నారు ఇక్కడ. మంచిదే, మాకంటే చాలా ఉపయోగకరం. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. పెద్దని చెప్పండి, అంటే ఇక్కడ నుండి కర్నూలుకి వెళ్ళి చూయించుకోవాలంటే చాలా మీ గ్రామం నుండి 80 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడే మీ గ్రామంలో మెడికల్ కేర్ నిర్వహించడం జరిగింది, ఎలా ఉంది? మంచిది సార్, చాలా అద్భుతమైనటువంటి పని. మా కర్నూలు మీద కూడా ఇక్కడే మెడికల్ టెస్ట్ చేస్తున్నారంటే చాలా అదృష్టం కావాలా. మా గ్రామానికి వచ్చినటువంటి మా ధన్యవాదాలు. డాక్టర్స్కి, మన మీడియా వాళ్ళకి, మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ ఇట్లాది మరి చేస్తే అందరికీ ఉపయోగం పడుతుందని చాలా సంతోషిస్తాను. మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. అయితే ఇది ఈ గ్రామంలో నిర్వహించిన మెడికల్ క్యాంపు వల్ల చాలా సుదూర ప్రాంతానికి వెళ్ళి చూయించుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే గ్రామంలోనే అన్ని టెస్టులు చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీపీ చెక్ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏదైనా మీ గ్రామంలో ఈ మెడికల్ క్యాంపు పెట్టడం ఎలా ఉంది? బాగుంది సార్. మెడికల్ క్యాంప్ పెట్టిన దానికి ఇక్కడ ప్రజలందరూ వచ్చి చాలా చూపించుకుంటున్నారు, అందరూ చెక్ చేయించుకుంటున్నారు. కొంతవరకు చాలా మేలు, అందరికీ బాగా చూస్తున్నారు, ఉన్నట్టు చెప్తున్నారు, అంతే. అంటే ఇప్పుడు మీరు ఏ సమస్య ఉందని వచ్చారు, ఏం చేస్తున్నారు? చెక్ చేయించుకునేకి వచ్చినాం. బీపీ, షుగర్ ఏమైనా ఉంటే చెక్ చేయించుకునే బాగా చేయించుకునే కోరుతున్నాం.
చెప్పండి, ఎలాంటి సమస్యలతో వచ్చారు, అంటే ఎలా ఉంది? అదే సార్ బీపీ షుగర్ ఉండవని ఏమన్నా నొప్పులు కానీ ఎటువంటి ఉంటాయి, గుండె నొప్పులు అట్లా ఉంటాయి కానీ షిఫ్ట్ చేయకొచ్చాము. ఈరోజు మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ కాకర్ల చంద్రశేఖర్ మెడికల్ క్యాంప్కి హాజరయ్యారు. సార్ నమస్తే. చెప్పండి, ఈరోజు బిగ్ టీవీ చేపడుతున్న ఒకే రోజు 100 క్యాంపులు చేపడుతుంది, ఎలా ఉందండి? ముఖ్యంగా మనం ఇవాళ చూసుకున్నట్టయితే సమాజంలో మీడియా అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందండి. మనం ఆలోచన చేసుకున్నట్టయితే భారతదేశ వ్యవస్థ జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ 3 భాగాలు అయితే 4వ భాగంగా ముఖ్యంగా ఇవాళ మీడియానే. ఇవాళ చూసుకుంటే బిగ్ టీవీ లాంటి సంస్థలు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం, ముఖ్యంగా మనకు సెక్షన్ 135 యాక్ట్, కంపెనీస్ యాక్ట్ 2013లోనే షెడ్యూల్ 7లోనే పొందుపరిచారు. 500 కోట్ల పైగా టర్నోవర్ ఉన్న ప్రతి కంపెనీ కూడా సామాజిక బాధ్యతగా ముఖ్యంగా ఇలాంటి బ్లడ్ క్యాంపులు కానీ మనం ఇవాళ చూసుకుంటే ఇక్కడ చాలామంది కూడా వందల మంది వారి ముందే రోగాలని గుర్తించుకుంటే చాలా బాగుంటుందని ఇలాంటి ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టడం, ముఖ్యంగా కంపల్సరీగా ఇంత పెద్ద బిగ్ టీవీ ఇన్ని క్యాంపులు చేయటం సర్వదా అందరికి కూడా రియల్గా ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇవాళ చూసుకున్నట్టయితే చాలామంది, చాలా కంపెనీస్ కానీ వారి స్వార్థానికి 3 డైరెక్టర్లు ఉండి యాక్చువల్గా 500 కోట్లు ఉన్న కంపెనీ హెచ్యుఎల్ అయితేనేముంది, మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇలాంటి పెద్ద సంస్థలు నిర్వహించేది. ఇవాళ మీడియా తమ బాధ్యతగా తీసుకుంటూ ఇలాంటి బిగ్ టీవీ లాంటి ఛానల్స్ ముందుకు రావటం, ముఖ్యంగా ఇలాంటి పట్టణాల్లో, పల్లెల్లో ఇంత పెద్ద మెడికల్ క్యాంపులు భారీ ఎత్తున నిర్వహించడం మా దృష్టిలో ఖచ్చితంగా ఈ బిగ్ టీవీ కూడా 500 కోట్ల కంపెనీ కావాలని ఆశిస్తున్నానండి. అంటే గతంలో కూడా ఒక మెడికల్ క్యాంప్కి మీరు హాజరయ్యారు, ఇప్పుడు 2వ క్యాంప్కి హాజరయ్యారు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంట? కర్నూలు జిల్లాలో ఇదొక్క రోజే 4 చోట్ల కండక్ట్ చేశారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం అండి. ముఖ్యంగా ఇవాళ జనాలకు కూడా మనం ఆలోచన చేసినట్టయితే చాలా వరకు పల్లెల్లో, చాలా ముఖ్యంగా ఇలాంటి పల్లెలు మనం చూసుకున్నట్టయితే చాలామందికి అవగాహన ఉండదు. ఇవాళ ముఖ్యంగా లాస్ట్ టైం కూడా నేను వచ్చి ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసినప్పుడు దాదాపు 300 మందికి వాళ్ళు ముందే వ్యాధుల్ని గుర్తించి కంటి ఆపరేషన్లు కూడా 70 మందికి బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచితంగా చేయించడం జరిగింది. సో ఇలాంటి మంచి ఇనిషియేటివ్స్ ఒక మీడియా 4th ఎస్టేట్గా ఉండి మీడియా చేయటమే గొప్ప, అందులో బిగ్ టీవీ వారు చేయటం కర్నూలు జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మొత్తంగా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ దాదాపుగా ఒకే రోజు 100 క్యాంపులను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి న్యూస్ ఛానళ్ళ ఏదైతే న్యూస్ ఛానళ్ళ హడావిడిగా వార్తల సేకరణలో బిజీగా ఉండే వార్తా ఛానల్స్ ఎక్కడ కూడా చేపట్టినటువంటి పరిస్థితి లేదు. బిగ్ టీవీ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో చేపట్టాలని కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో రాజుతో శ్రీరామ్, కర్నూలు జిల్లా. For more videos like this, subscribe Big TV channel.